ఒక రకంగా చెప్పాలంటే మీరే కదా జార్జి రెడ్డిని చంపింది. ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక్కొక్క స్కూలు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలలో ఉన్నటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. వాటన్నింటిని కూడా రేషనలైజేషన్ పేరుతో మూసేసి ఆ భూములను అమ్ముతారని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది. జాబ్ క్యాలెండర్ మొత్తం ఇట్లా అన్ని పేపర్ల ప్రధాన శీర్షికలల్లో మొత్తం February 1కు ఈ నోటిఫికేషన్ వస్తుంది, March 1కి ఈ నోటిఫికేషన్, ఇట్లా అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రధాన శీర్షికలలో ఇచ్చిండు. కానీ ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ గతి లేదు. అట్నే సెంట్రల్ గవర్నమెంట్ లో 9 లక్షల వేకెన్సీలు ఉన్నాయి. దాని గురించి కూడా పోరాటం చేయాలి. చేస్తారు కదా. ఓకే, యు ఆర్ డిమాండింగ్. yes we are demanding. కేంద్ర ప్రభుత్వ సంస్థల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మీ మీద ధర్నా చేస్తామని మాట్లాడుతుంది. మేము ఆల్రెడీ 1,35,000 ఇచ్చినాం, ఇంకో 40,000 50,000 రేపు ప్రకటించబోతాము. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీజేపీ ఐటీ సెల్ కి సంబంధించినటువంటి 3 విద్యార్థులు ఒక అమ్మాయిని రేప్ చేసింది బెనారస్ హిందూ యూనివర్సిటీలో. అప్పుడు ఎవరు ఏబీవీపీ లీడర్లు కానీ లేకపోతే వేరే విద్యార్థి సంస్థలు కానీ మాట్లాడలే. వేరాస్ మనకు వెస్ట్ బెంగాల్ లోపల ఒక డాక్టర్ని రేప్ చేసిన దేశవ్యాప్తంగా నిరసనలు ఎత్తినారు. ఎందుకు? ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి. వేరే ఒక రకంగా మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ పాలసీ మీద 2014 నుంచి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన కానీ ఇప్పటి వరకు స్ట్రాంగ్గా చేసింది ఏం లేదు. ఫర్ సపోజ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, ఐఐటి, ఐఐఎం, సిఎస్ఐఆర్, ఇస్రో, ఆ తర్వాత ఓఎన్జీసీ, ఇట్లా చెప్పుకుంటా పోతే సైంటిఫికల్ టెంపోని డెవలప్ చేసింది ఇండియాలో ఒక రకంగా గట్టిగా మాట్లాడుకుంటే జవహర్లాల్ నెహ్రూ. జాతీయ జెండాను ఎగిరేస్తే ఈ బూటకపు స్వాతంత్రము మీరు ఎందుకున్నారని చెప్పేసి వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడు ఆ జాతీయ జెండాను దించేసి బ్లాక్ జెండాను ఎగిరేస్తే నా జాతీయ జెండాను దించేస్తున్నారు, నా దేశ సమగ్రతకు చేయనటువంటి జాతీయ జెండాను దించేస్తున్నారని చెప్పేసి ఒక పౌరుషం గల యువకుడిగా, ఒక దేశభక్తునిగా వాళ్ళు ఆయుధులై ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఎదురొడ్డి ఆ నల్ల జెండాను దించేసి జాతీయ జెండాను ఎగిరేసిండు. వీసీలు అందరూ, వీసీ తర్వాత అక్కడ ఉన్న అధికారులు, స్టూడెంట్స్ అందరూ కూడా భయపడినప్పటికి కూడా తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు ప్రజాస్వామ్యయుతంగా కోర్టుల ద్వారా శిక్ష పడడం కోసము ఆయన సాక్ష్యం చెప్పడానికి పోయినప్పుడు అదే అంబేద్కర్ గారు సాక్షిగా అంబేద్కర్ చౌక్లో ఆయనను పొడిచి చంపేసారు. మరి దీన్ని ఎవరు చంపిర్రు? ఆయనను ఎవరు చంపిర్రు? కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల ఏబీవీపీలోకి ఎవరైనా కార్యకర్త కానీ వచ్చేటప్పుడు నీ కులం ఏంది, నీ మతం ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ సామాజిక పరిస్థితులు ఏంది, నీ ఆర్థిక పరిస్థితులు ఏంది అని చెప్పేసి ఎవరు అడగరన్నా. దట్టు నీ కులం ఇదే, నీ మతం ఇదే, నువ్వు ఇట్లా సామాజికంగా ఇట్లున్నావు, నువ్వు ధనవంతుని కాబట్టి నీకు బాధ్యత ఇస్తామని చెప్పేసి ఇయ్యరన్నా. అట్లా ఇస్తే నాలాంటి వాళ్ళు ఇప్పుడు స్టేట్ సెక్రటరీ కాకపోతుండే, అట్లా ఇస్తే చాలామంది నేషనల్ జనరల్ సెక్రటరీ కాకపోతుండే, నేషనల్ ప్రెసిడెంట్స్ కాకపోతుండే. పోరాట జ్వాలన ఎగిసి పడతా, పోరాట జ్వాలన ఎగిసి పడతా, పోరాట జ్వాలన ఎగిసి పడతా.